హాయ్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. పెన్షన్దారులకు భారీ గుడ్ న్యూస్. 6,000కు పెన్షన్ పెంపు. ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. దీని గురించి పూర్తి వివరాల కోసం వీడియోను పూర్తి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. వీడియోని పూర్తి వరకు చూస్తేనే ఈ వీడియోలో ఉన్న సమాచారం మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేస్తేనే ఇలాంటి వీడియోలు చేయడానికి, మీకు ఇలాంటి సమాచారం అందించడానికి నాకు మోటివేట్గా ఉంటుంది. దాంతోపాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆసరా పెన్షన్లను పెంచేందుకు సిద్ధమవుతుంది. వృద్ధులకు 2,000 నుండి 4,000కు, దివ్యాంగులకు 4,000 నుండి 6,000కు అయితే పెన్షన్ ఉంది. తెలంగాణ రాష్ట్రంలోని లక్షలాది మంది పెన్షన్ లబ్ధిదారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం త్వరలోనే శుభవార్త చెప్పబోతుంది. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తరపున హామీగా ప్రకటించిన పలు సంక్షేమ పథకాల అమలులో భాగంగా ఆసరా పెన్షన్లను పెంచేందుకు ఇప్పుడు ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఇప్పటికే సంవత్సరానికి పైగా అధికారంలోకి ఉన్నప్పటికీ పెన్షన్ల పెంపుపై ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అయితే తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం కొన్ని రోజుల్లోనే పెన్షన్ మొత్తాన్ని పెంచుతూ అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని చెప్పారు. 2023 అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా వెలువడించిన హామీలలో పెన్షన్ల పెంపు ఒకటి. అప్పట్లో పార్టీ తరపున ప్రచారం చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోకి వస్తే వృద్ధులకు అందుతున్న 2,000 ఆసరా పెన్షన్ను 4,000కు పెంచుతామని చెప్పారు. అంతేకాదు, దివ్యాంగులకు అందుతున్న 4,000 పెన్షన్లను 6,000కు పెంచుతామన్న హామీ కూడా ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఆసరా పథకానికి బదులుగా చేయూత పేరిట అదే విధమైన పెన్షన్ పథకాన్ని అమలు చేస్తుంది. ఇప్పుడు ఆ హామీలను నెరవేర్చే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటుందని వార్తలు వస్తున్నాయి. తెలంగాణలో త్వరలోనే జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రేవంత్ రెడ్డి సర్కార్ ఈ హామీలను త్వరలోనే అమలు చేయాలని భావిస్తుంది. పెన్షన్ మొత్తాన్ని పెంచిన తర్వాతే ఎన్నికలలోకి వెళ్తే ప్రజల్లో తమ పార్టీ పట్ల నమ్మకం, విశ్వాసం పెరిగి మంచి ఫలితాలు సాధించగలమన్న ధీమా ప్రభుత్వంలో ఉంది. ప్రభుత్వం ఎన్నికల ముందు చేసిన హామీలను ఒక్కొక్క దానికొకటి నెరవేర్చడం ద్వారా పరిపాలన పరంగా ప్రజలకు నమ్మకం కలిగించాలని చూస్తుంది ప్రభుత్వం. రేషన్ కార్డు జారీ, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు వంటి హామీలను ఇప్పటికే అమలు చేస్తూ ఉంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇప్పుడు పెన్షన్ పెంపు అంశాన్ని కూడా జాబితాలో చేర్చి వచ్చే నెలలోనే దీనిపై అధికారిక ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే సంబంధిత శాఖలకు ఈ విషయంలో దిశానిర్దేశం ఇచ్చినట్టు సమాచారం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత అప్పటి నుండి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆసరా పేరుతో వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, వితంతువులు, అనాథలు, అలాగే కొన్ని చేతి వృత్తుల వారికి నెలవారీ ఆర్థిక సహాయాన్ని అందించేది. ఈ పథకం వల్ల లక్షలాది మంది గృహాలు కొంతమేర ఉపశమాన్ని పొందుతాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత ఈ పథకాన్ని చేయూత పేరుతో మారుస్తూ పేరు మార్చినప్పటికీ పథకం గమ్యం ఒకటే: ఆర్థికంగా వెనుకబడ్డ వారికి ప్రతి నెల నిరంతరంగా ఆర్థిక భరోసా ఇవ్వడం. 2025 తాజా గణాంకాల ప్రకారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 47,07,000 మంది లబ్ధిదారులు చేయూత పథకం కింద నెల పెన్షన్ పొందుతున్నారు. వీరిలో వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, ఎయిడ్స్ బాధితులు మరియు సాంప్రదాయ హస్తకళల్లో నిమగ్నమైన వారు కూడా ఉన్నారు. ప్రస్తుతం అందుతున్న పెన్షన్ రేట్లు ఇలా ఉన్నాయి. వృద్ధులు, ఒంటరి మహిళలు, వితంతువులు మొదలైన వారికి నెలకు 2,016, అలాగే వికలాంగులైన నెలకు 4,016. ఇప్పుడు ఈ మొత్తాలను 4,016, 6,016కు పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి. కానీ పెన్షన్ పెంపుతో లక్షలాది మంది ప్రజలకు ప్రత్యేక ప్రయోజనం చేకూరుతుంది. ఇదే సమయంలో రాబోయే స్థానిక ఎన్నికల ప్రభావం చూపే అంశంగా మారనుంది. ఈ వీడియోలో కొంచెమైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నట్టు అనిపిస్తే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేస్తే ఇలాంటి వీడియోలు చేయడానికి, ఇలాంటి సమాచారం మీకు అందివ్వడానికి నాకు మోటివేట్గా ఉంటుంది. దాంతోపాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే నేను పెట్టిన వీడియో ద్వారా మీకు నోటిఫికేషన్ వస్తుంది.